మీకు అందరికీ తెలిసిన అంశం. ఇప్పుడు 18 నెలల్లో కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత వచ్చిందనేది మీ అందరికీ తెలుసు. 100 రోజుల్లో కంప్లీట్ చేస్తా అని చెప్పి ఇలా అన్నిటికీ గుండు సున్నా పెట్టిళ్ళు. అది కాస్త మాకు గ్రౌండ్లో ప్రజల నుంచి కొంత ఆశీర్వాదం దొరుకుతుంది. మీరు కొట్లాడాలా మాట్లాడాలా అనేది. దాంతోపాటు ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ ఉంది. దయాకర్రావు గారు చెక్ డ్యామ్లు, నీళ్లు నింపటము, పొద్దున్న లేస్తే ప్రజల మధ్యలో నిలవటము, ఇవన్నీ చేసి అది మ్యాచ్ చేసుకోలేకపోతారు. మా దగ్గర ఎమ్మెల్యే గారు కానీ వారు అత్తగారు జానకి ఎన్ఆర్ఐ గారు ఆ మ్యాచ్ చేయలేక ప్రజల నుంచి మాకు ఒక రెస్పాన్స్, పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. మీరు తిరగాల, అడగాల. ఇప్పుడు నా మండలి నేను స్పెషల్గా అంటే నేను ఎట్లా పనిచేస్తా అంటే గ్రౌండ్ లెవెల్ పనిచేస్తా కాబట్టి, నా భార్య మాజీ జెడ్పీటీసీ కాబట్టి గ్రౌండ్ లెవెల్ ఆర్గనైజ్ చేస్తుంది కాబట్టి నేను డెప్త్గా నా మండలి వరకు నేను బాగా తిరుగుతున్నాను. మా దగ్గర ఏంటంటే బాగా ఈ గన్పూర్ ఆయకట్టు నుంచి నోపేట నుంచి నీళ్ళు వస్తాయి చెక్ డ్యామ్. చెరువులు నింపినాం. ఇప్పుడు ఆ చెరువులు నింపకపోగా చెక్ డ్యామ్లన్నీ ఎండిపోయినాయి. అక్కడ కొంత ఉష్క దోపిడీ జరుగుతుంది. వీటిని ప్రశ్నించే తత్వంలో ఆటోమేటిక్గా జనగాంలో దేరుపుల అంటేనే ఒక చైతన్యాలుగా పురుటిగడ్డ, కడివేండి మా దగ్గరనే ఉంటుంది. మీకు కడివేండ్లోనే ఎంతోమంది పోరాట యోధులు ఉంటారు. నల్ల నరసింహలే కానీ, దొడ్డి కొమరయ్య కానీ, సంతోష్ రెడ్డి గారు కానీ, అట్లనే మా కామారెడ్డిగూడెం షేక్ మంది. ఆ ప్రాంతంలో పోరాటం కొత్త కాదు. పోరాట నేల జనగాం జిల్లా అంటేనే పోరాటాల నేల. దాంట్లో పుట్టి పెరిగినాం కాబట్టి ప్రశ్నించే తత్వం ఆటోమేటిక్గా భవనాన్ని బాటప్ వస్తుంది. కాబట్టి ఈ సహజ వనరుల దోపిడీ ఇది మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వచ్చేదాకా మేము ఏం చేయలేము అని కాముంటే ఈరోజు ఉష్క ఉండదు కదా. మా దగ్గర వానకొండ గుట్ట అని ఉంటుంది. నా మీద ఎన్నో కేసులు పెట్టిళ్ళు. దయాకర్రావు గారు మాజీ మంత్రి వారి మీద కూడా ఎన్నో కేసులు పెట్టిళ్ళు. మా క్యాడర్లో నాయకుల మీద ఎన్నో కేసులు పెట్టిళ్ళు ఆ గుట్టను నడిపడానికి. ఇప్పటిదాకా మేము ప్రజల యొక్క మద్దతుతోటి ఆ వానకొండ గుట్టను కాపాడుకోగలిగాం. అంటే దాన్ని గ్రానైట్ క్వారీ చేద్దాం అనుకుంటాం. ఇసుకని మామూలుగా మా దగ్గర జరిగేది ఒక వాగు లాంటిది. అందులో ఇటాచి మిషన్లు తీసుకొచ్చి ఎక్కడదక్కడ బుల్డోజ్ చేసి లారీలలో చేద్దాం అనుకున్నారు. దేవరుపులలో అక్కడ మేము మా బీఆర్ఎస్ పార్టీ క్యాడరు తరిమి కొట్టింది. రాంబోజ్గూడ ఉన్న గ్రామంలో అక్కడ బాగా బెదిరించి చేసి ఇటాచీలు దింపి మెయింటైన్ చేయబోతే మేము పార్లమెంట్ ఓడిపోయిన 4వ రోజులని మేము 200 మంది నువ్వు తీసుకుపోయి కలెక్టర్ ఆఫీస్ ముట్టడిచ్చాం. అంటే రాంబోజ్గూడ బాగుని కాపాడుకోగలిగాం. అంటే మా దగ్గర ఇంకోటి ఏంటంటే మాకు విభిన్నంగా తెలంగాణ మొత్తం ఒక దిక్కు, మా ఉమ్మడి వరంగల్ జిల్లా నియోజకవర్గంలో మాకు ప్రతిపక్షంగా మాకు ఇచ్చే గౌరవం ఏంటంటే మాకు కొత్తగా ఎన్ఆర్ఐ అనుకామ వచ్చింది. అంతా అమెరికా స్టైల్. అంటే నా మాట నువ్వు లేకపోతే ఇంట్లో వాడు, లేకపోతే నా దిక్కురా మాట్లాడితే కేసు. సర్పంచ్లు, ఎంపీటీసీలు ఇప్పటికీ 6 సబ్జెక్టులకు పోయి 4 న్యాయస్థానంలో బెయిల్ తీసుకొచ్చి ఇచ్చింది. అట్లా ఎన్నో కేసులలో కొట్లాడుతున్నాం కాబట్టి దాంట్లో ఆటోమేటిక్గా ఆ నాయకులతో పాటు కొంత యాక్టివ్గా కనబడి ఉండొచ్చు మీకు. అంటే నేను చెప్పడం ఏంటంటే ఇదంతా ఇంత ప్రాసెస్ ఎందుకు మీరే ముందున్నారు అంటే దాంట్లో మా దాంట్లో ఇట్లా జరుగుతుంది. మేము ఈరోజు గవర్నమెంట్ వస్తుంది, రేపు మీ సర్పంచ్ గెలిచేదాకా ఆగండి అంటే ఆగేటట్లేవు. అవి ఒక్కసారి ఉష్క కానీ ఇవన్నీ పోయినాక ఒక దిక్కు నీళ్లు రాలేదనే బాధ. ఉష్క తీసినాక ఏముంటే బండలు ఉంటాయి. బండలు ఉంటే ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చినాను కూడా మళ్ళీ బోర్లు ఎండిపోతాయి కదా. ఏ కాలువలో గౌరవులకి దేవాదుల కాలువలను చూపించింది కేసీఆర్ గారు, దయాకర్రావు గారు ప్రతి ఊరికి నడుచుకుంటూ పోయి ఎక్కడ అవసరం ఏ కాలువ అని చూపించాడు. ఆయన ఎంత ఫాలోఅప్ చేసేదంటే ఒక 2 నెలల ముందే రివ్యూ పెట్టేది. ఎండాకాలం వచ్చాము. ఈ 2 ఎండాకాలంలో మా మండలం నియోజకవర్గం మొత్తం ఎండిపోయింది.